గురుగారు నమస్తే. నమస్కారం అమ్మా. సాధారణంగా ఇప్పుడు మీరు కొన్ని రకాల మంత్రాల గురించి చెప్పారు కదా, ఏ మంత్రం అయినా సరే బోధించే ముందు అన్నిటికన్నా ముందు గురు మంత్రం బోధిస్తారు, ఎందుకంటారు? మొట్టమొదటిగా మనకి మంత్రాలు పుస్తకాల్లో దొరుకుతాయి, ఇంటర్నెట్ లో దొరుకుతాయి, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వచ్చు. అయితే గురుముఖత నేర్చుకోవాలి అని చెప్తారు. అవును. ఎందువలన అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే గురుముఖత అంటే ఆ గురువు గారు ఆ తీసుకున్నటువంటి మంత్రంలో సిద్ధహస్తులై ఉండాలి, సిద్ధి పొంది ఉండాలి. రెండవది తన యొక్క శక్తి మంత్ర సాధనలో 10% ఇచ్చిన వాళ్ళకి దారబోయాలి. ఇది అసలు రహస్యం. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక తాపీ మేస్త్రి ఉంటాడు, ఆయన గురువు నేర్పిస్తాడు విద్య. ఊరికి ఇలా పామి ఇలాగ ఇటుకు పెట్టేసి అంటే రాదు. అది రంగంలోకి దిగితే ఆ ఇటుకు పెడుతున్నప్పుడు వాళ్ళ కొలతలు కూడా ఇలాగ తాడు వేసి వెయిట్ స్లాంటింగ్ గా వస్తుందా లేకపోతే రావట్లేదా, ఇలా టెక్నిక్స్ ఉంటాయి. అలాగే కెమెరాస్ అయినా మామూలుగా ఆన్ చేసేయడమే ఆఫ్ చేసేయడమే అనుకుంటాం. అలా ప్రతి దానికి కూడా మంత్రం కూడా గురువు లేని విద్య గుడ్డి విద్య. తర్వాత మంత్రం దైవం మంత్రాధీనం. దేవుడు ఎవరికి బద్ధుడై ఉంటాడు, అధీనమై ఉంటాడు అంటే మంత్రానికి బద్ధుడై ఉంటాడు, మంత్రానికి అధీనుడై ఉంటాడు. ఓం నమో నారాయణాయ, నారాయణ ఆగచ్చ ఆగచ్చ అంటే శ్రీమన్ నారాయణమూర్తి ఆ మంత్రానికి గౌరవించి ఆయన వచ్చేస్తాడు. రాడు అని మనం అనుకుంటాం, వచ్చేస్తాడు. ఆ సాంప్రదాయం, ఆ ఎథిక్స్ విష్ణుమూర్తికి ఉంటాయి. కాబట్టి మనకు లేవని ఎథిక్స్ వాళ్ళకి లేవని అనుకోకూడదు. కాబట్టి మనము ఎవరినైతే సరదాగా పూజ చేసేటప్పుడు మనము ఆవాహయామి అని చదువుతాం. మనం మంత్రం చదివి వసుదేవ సుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం ఆవాహయామి కృష్ణ ఆవాహయామి అన్నాం, వచ్చేసాడు ఆయన. మనం వచ్చాడో లేదో మనకేం తెలుసులే అని అనుకుంటే రెస్పెక్ట్ ఇవ్వనట్టే. సో మంత్రానికి ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆ అధిష్టాన దేవత మీద రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే ఆ మంత్రం ఎవరి చేతుల్లో ఉంటుంది? మంత్రం బ్రాహ్మణాధీనం అంటే బ్రాహ్మణుడు అని కాదు అక్కడ అర్థం. మంత్రం గురువాధీనం అంటే బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఈ కులాన్ని బట్టి కాదు. బ్రాహ్మణుడు అనుష్ఠానం రోజు ఎవరైతే చేస్తారో చక్కగా ఆ పూజ ఎవరైతే చేస్తూ ఉంటారో వాడు మాత్రమే బ్రాహ్మణుడు. అందుకే బ్రాహ్మణుడికి ద్విజుడు అనే పేరుంది. ద్విజుడు అంటే ఏంటంటే 2 సార్లు జా అంటే పుట్టినటువంటి వాడు, ఉపనయనంతో 2వ జన్మ వస్తుంది. కాబట్టి మామూలు బ్రాహ్మణ్ క్యాస్ట్ లో పుట్టి ఎప్పుడైతే మంత్ర జపం చేయట్లేదు అనుకోండి, అతను బ్రాహ్మణుడిగా కాదు. కాబట్టి విశ్వామిత్రుడు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు క్షత్రియుడైనా ఆయన చేసి బ్రాహ్మణుడయ్యాడు. కాబట్టి ఈ యొక్క దైవము గురువు అధీనంలో ఉంటుంది మంత్రం. కాబట్టి ఆ గురువు ద్వారా నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే మనము నార్త్ ఇండియాలో బాగా ఎక్కువ ఇది చేస్తారు, మన దక్షిణ భారతదేశం కంటే కూడా. నార్త్ ఇండియాలో ఏం చేస్తారంటే గురుమంత్రం జపించమంటారు. అఖండ మండలాకారం అది పాడతారు మన గురుగారు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రపంచమంతా కూడా గురుస్వరూపంతోనే నిండి ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే గురువు. అందువల్ల అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ అంటాం. సాక్షాత్ కంటే ఇంకా దగ్గరగా ఉన్నదాన్ని ప్రాక్సిమిటీని గురువులు నేర్పిస్తారు. అందుకే గురువు ఉండాలి. గురురేవా పరమా బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. కాబట్టి గురువు బోధించేవాడు. ఆ స్వరూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, ఆదిశంకర్లు, మన పరంపర అంతా కూడా వచ్చి మనకు ఆ మంత్రం తీసుకున్న వాళ్ళకి 10% వాళ్ళు ఇచ్చేస్తారు.
Okay. అందువలన మనము ఈ యొక్క జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల ఫోటో కానీ లేదా దత్తాత్రేయుడు ఫోటో కానీ పెట్టుకుని జగద్గురువుల ఫోటో, స్వామి వివేకానందుడు కానీ, రామకృష్ణ పరంపర వచ్చేస్తుంది, పరమహంస పరంపర వస్తుంది, వాళ్ళని పెట్టుకొని చేసుకోవాలి. ఇకపోతే మామూలుగా మీ ఇష్టదైవం మంత్రం, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టం. ఆ దేవుడి మంత్రాన్ని మీరు గురువు నిర్ణయిస్తాడు. మీలో ఆ శక్తి ఉందా లేదా, ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, గురువు మ్యాచ్ అవ్వాలి. గురువు ఫ్రీక్వెన్సీ శిష్యుడు ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయితేనే వాడు ఆయన మనకు చెప్పిన మాట వినాలనిపిస్తుంది. లేకపోతే వాడు విండు ఎవరు పడితే వాళ్ళు చెప్తే. కాబట్టి గురువు శిష్యుడిని పరీక్షించుకోవాలి, ఆ శిష్యుడు గురువుని పరీక్షించుకోవాలని గురుతంత్రం చెప్తోంది. అంటే ఈ రకంగా గురువు యొక్క ఆ శిష్యుడికి ఏ మంత్రం మీకు ఉపయుక్తం అవుతుందో ఆ మంత్రాన్ని గురువు ఇస్తాడు. గురువు ఇచ్చినప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ రోజు అమావాస్య, ఈ రోజు పౌర్ణిమ అని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటున్నాడు? తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ అని చెప్తున్నాడు. అంటే గురువు ఆదేశించినప్పుడు లగ్నం శుభమైపోతుంది, చంద్ర బలం వచ్చేస్తుంది చంద్రుడికి. అలాగే తదేవ తారాబలం, నక్షత్ర బలం ఉంటుంది. ఏ గ్రహ అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థానాఫలా వ్యాప్త్యర్థం. అరిష్ట స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభస్థానాల్లోకి వచ్చేస్తాయి. రావణ బ్రహ్మకు ఉండేది ఆ శక్తి. మొత్తం నవగ్రహాలను బంధించబడేసి మొత్తం ఆ ఏ గ్రహాల్లో ఎక్కడెక్కడ నుంచో పెడితే ఆ ఇంద్రజిత్తు పుట్టే ఇంద్రజిత్తుకి ఆ దీర్ఘ ఆయుష్, దీర్ఘమైనటువంటి సంపద అన్ని వస్తాయో అలా సెట్ చేశాడు. సెట్ చేస్తే శనీశ్వరుడు ఒక్కడే డేర్ చేశాడు, ఇటువంటి దుర్మార్గుడు కా నేను ఇవ్వాల్సింది అని. సరిగ్గా మండోదరి డెలివరీ అయ్యే టైంకి పక్క గడిలోకి వచ్చేసాడు. దానివల్ల మొత్తం ప్లాన్ అంతా రావణాసురుడు చెడిపోయింది. అంటే ఇక్కడ కావాల్సింది శిష్యుడికి సంకల్పం మంచిగా ఉండాలి. పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారం సేవ ఇదం మన శరీరం ఇవ్వబడింది అనేటటువంటి మంచి ఉద్దేశాలతో ఉన్నటువంటి శిష్యుడికి తప్పకుండా ఆ యొక్క మంత్రం సిద్ధిస్తుంది, గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది.